శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 3.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 3,45,00,000లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 10 గ్రాముల విలువైనటువంటి 10 తులాల సంబంధించినటువంటి 30 బిస్కెట్లను పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. వీటి విలువ సుమారు బహిరంగ మార్కెట్లో 3,45,00,000గా చెప్తున్నారు. ఇక దుబాయ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా ఈ బంగారాన్ని తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి దాదాపు 3.5 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 బంగారు బిస్కెట్ పట్టుకున్నారు. ఒక్కొక్కటి 10 తులాల చొప్పున ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు 3,45,00,000. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించినట్టు అధికారులు చెప్తున్నారు. బంగారం రవాణాకు సంబంధించి ఎలాంటి ధ్రువపత్రాలు లేవని తేల్చారు. బంగారం ధరలు ₹1,00,000 చేరువైన నేపథ్యంలో తక్కువ ధరకు లభించే దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసి అక్కడ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇక బంగారం తరలించిన వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో బంగారం ధర ఒకసారిగా కుప్పకొలింది. అమెరికా చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయన్న ఆశలు చిగురించడం, డాలర్ బలపడడంతో పసిడికి ఉన్న డిమాండ్ ఒకసారిగా తగ్గింది. ఇవాళ ఆసియా మార్కెట్లో బంగారం ధర దాదాపు 1.3% పైగా క్షీణించి ఔన్స్ అంటే 31.10 గ్రాములు $3,230 స్థాయి వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లోని బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఇవాళ ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 2,180 తగ్గి 95,730కి చేరుకుంది. గత 10 రోజుల్లోనే పసిడి ధర దాదాపు 5,000 తగ్గింది. ఇదే సమయంలో దేశీయంగా హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర ఒక్కరోజు 2,000 పడిపోగా ప్రస్తుతం 10 గ్రాములకు 87,750గా చెప్తున్నారు. సో రకంగా బంగారం ధరలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఇటు బంగారానికి డిమాండ్ పెరిగింది. ఒక్కసారిగా రేట్లు పెరగడంతో దుబాయ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా బంగారాన్ని అమ్ముతున్నారు, వినియోగిస్తున్నారు. దీంతో ఒకసారిగా ఎయిర్పోర్ట్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం 3.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 3,45,00,000గా చెప్తున్నారు అధికారులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.